అందరికీ నమస్తే. వృక్ష ప్రేమికులందరికీ నమస్కారం. డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళలో ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ చెట్టు గురించి తెలుసుకుందాం. ఆ చెట్టు పేరు నల్ల తుమ్మ చెట్టు. నల్ల తుమ్మ చెట్టు లేదా మనము దీన్ని కారు తుమ్మ అని కూడా అంటాము. వృక్ష శాస్త్ర పరిభాషలో దీనిని మామూలుగా అకేషియా నీలోటిగా పిలుస్తాం. అకేషియా నీలోటికా అనేది మైమోసేసి ఉపకుటుంబానికి చెందినటువంటిది. మామూలుగా చూసినట్లయితే లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటిది. ఈ లెగ్యుమినేసి కుటుంబంకి దానికి వేరు బుడిపలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయము. అయితే ఈ నల్ల తుమ్మ చెట్టు ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా మరియు భారతదేశం అంతటా కూడా వ్యాప్తి చెందినటువంటిది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే ఈజిప్ట్ రాజులు, ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి మహారాజులు ఈ యొక్క మనకి నల్ల తుమ్మ చెట్టు యొక్క గమ్మును వాడి ఆ గమ్ము నుండి సాక్స్ అనే ఒక మత్తు పానీయాన్ని తీశారని ఒక డయాస్కోరిడస్ అనేటువంటి ఒక గొప్ప వృక్ష శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ నల్ల తుమ్మ చెట్టు నుంచి మనకి రకరకాల వ్యాధులు నివారించడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క బార్క్ అంటే మనకు దాని యొక్క బెరడును తీసి పొడి చేసి మనము కొబ్బరి నూనెతోని రాసి దానికి మనం గనక చర్మ వ్యాధుల మీద రాసుకున్నట్లయితే చర్మ వ్యాధులు నివారణ చెందుతాయి. అంతేకాకుండా చాలా ప్రాంతాల తెలుగు రాష్ట్రాల్లో ఈ నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడును తీసుకొని ఆ బెరడును మనం ఏం చేస్తామంటే ఆ బెరడును పొడి చేసి మామూలుగా నీళ్ళలో కలిపి తాగినట్లయితే జీర్ణ సంబంధ వ్యాధులు, కడుపు నొప్పి చాలా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఇంకా ఈ నల్లతుమ్మ చెట్టు యొక్క కొమ్మలను తీసుకొని టూత్ బ్రష్ లా కూడా వాడుతుంటారు. పళ్ళు దృఢపడతాయి. ఈ చిగులు కూడా మంచిగా అవుతాయి. అంతేకాకుండా మౌత్ అల్సర్స్, నోటిలో ఉన్నటువంటి పుళ్ళు కూడా తగ్గిపోతున్నాయి. ఇంకా చూసినట్లయితే బంక, ఈ బంక చాలా ప్రసిద్ధి చెందిన ఇక్కడ చూడండి బంక కనబడుతుంది స్లోగా. ఇక్కడ చూపించండి బంక ఉంది. ఇక్కడ మనం బంక తీసాము. ఇక్కడ ఈ బంక అనేది నల్ల తుమ్మ చెట్టు బెరడు నుంచి తీస్తాము. ఈ బంక అనేది మామూలుగా ఈ బంక పొడి చేసి మామూలుగా నేతిలో దూరగా వేయించి తీసుకున్నట్లయితే మనకి మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అంటే మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి కడుపు నొప్పి తగ్గుతుంది ఆడవాళ్ళలో. అంతేకాకుండా మగవాళ్ళు తీసుకున్నట్లయితే స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతాన సాఫల్యం కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైన ఔషధము ఈ తుమ్మ బంకలో ఉంది, గమ్ములో ఉంది. అంతేకాకుండా దీన్ని పాలలో గనుక తీసుకున్నట్లయితే కాల్షియం ఎక్కువగా ఉండి మనకి బోన్స్ కూడా గట్టిపడతాయి, ఎముకలు. ఇలాంటి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి ఈ గమ్‌లో. అంతేకాకుండా ఈ గమ్ నుండి కమర్షియల్‌గా చూసినట్లయితే మనము ఈ పెయింట్స్‌లో గాని, లేకపోతే బ్రష్‌లో గాని, అంటే కలర్స్‌లో గాని, వార్నిష్‌లో గాని ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకోసం అంటే ఈ గమ్‌లో మనకి ఫినాల్స్, పాలిఫినాల్స్, మరి రెసిన్స్, ఓలియో రెసిన్స్ మరియు అంతేకాకుండా టానిన్స్, టర్పైన్స్ అనేటువంటి ఒక కెమికల్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటామంటే చాలా కమర్షియల్ కూడా చాలా వర్కౌట్ అయింది. కమర్షియల్‌గా దీన్ని మనం గమ్ అరబికా అని పిలుస్తాం. పాపులర్‌గా కూడా అదే గమ్ అరబికాగా కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో దీని ఆకు రసంలో కొన్ని ఫైటో కెమికల్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. దానివల్ల మనకి ల్యూకోరియా, ఆప్థాల్మియా మరియు స్క్లెరోసిస్ వంటి ఒక వ్యాధులు నివారణ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధన పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ కలప చాలా ప్రసిద్ధి చెందింది. నల్లతుమ్మ కలపను ఫర్నిచర్ తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో. మనకి అంటే గృహ సంబంధమైనటువంటి పరికరాలు కూడా తయారు చేస్తుంటారు. బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ నల్లతుమ్మ చెట్టు నుండి ఏది కూడా మనకి వ్యర్థం కాదు. ఆకులు గాని, ఈ కాయలు గాని పశువులకు ఆహారంగా తీసుకుంటాయి. పశువులకు ఆహారంగా ఇచ్చిన పాలు సమృద్ధిగా ఇస్తుంటాయి. మాంసం యొక్క ఉత్పత్తి జరుగుతుంది. మేకలు గాని వాటిలో మాంసం యొక్క ఉత్పత్తి కూడా బాగా జరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరంగా చూసినట్లయితే ఈ పర్యావరణ పరంగా చాలా మంచి చెట్టు అండి ఇది. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీనికి ఎక్కువ మనకు కేరింగ్ అవసరం లేదు. ఎందుకోసం అంటే ఈ చెట్టు యొక్క మొదట్లో వేరు బుడిపలు ఉండడం వల్ల ఈ వేరు బుడిపల వల్ల ఈ భూమిలో నత్రజని స్థాపన జరిగి ఆ నేలంతా కూడా సారవంతం అవుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే ఈ కొమ్మలు చూసినట్లయితే కొమ్మల్లో మనకి మంచిగా నెస్టింగ్ జరుగుతుంది. అంటే విదేశీ మొక్కలు కావచ్చు, మనకు విదేశీ పక్షులు కావచ్చు, స్వదేశీ పక్షులు కావచ్చు, అవి చక్కగా గూడు పెట్టుకునే అవకాశం ఉంటుంది. మంచిగా మనకి అన్ని రకాల పక్షులు గూడు పెట్టుకుంటాయి, ఆవాసాన్ని కలిగిస్తుంటాయి. ముఖ్యంగా మనకు సైబీరియన్ క్రెయిన్స్ కానీ, పెయింటెడ్ స్టాక్స్ లాంటి విదేశీ పక్షులు ఎక్కువగా మనం క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఈ నల్లతుమ్మ చెట్టు మీద తో పాటు చింత చెట్లతో పాటుగా నల్లతుమ్మ చెట్టు మీద ఎక్కువగా గూళ్ళు కట్టుకున్నట్లుగా మా యొక్క క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. కాబట్టి ఇలాంటి చక్కటి చెట్టు అన్నమాట. అంతేకాకుండా ఇది మనము ఈ యొక్క చెట్టును మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎటువంటి కేరింగ్ అవసరం లేదు. హరితహారంలో కావచ్చు, లేకపోతే వన మహోత్సవంలో గాని, మనకు ట్యాంక్ బండ్స్ మీద గాని, అంటే మనకి చెరువు కట్టల మీద గాని, లేకపోతే పొడవుగా ఉన్నటువంటి భూముల్లో అంటే చెరువు కంట భూముల్లో గాని ఇవి సహజంగా పెరుగుతాయి. కాబట్టి వీటిని మనం ఎంకరేజ్ చేయొచ్చు. నల్ల తుమ్మ చెట్టు మనకు ఔషధ పరంగా, చరిత్ర పరంగా, కమర్షియల్ కూడా గమ్ వస్తుంది, కలప వస్తుంది. మనకి పశు పక్షాలు కూడా తింటుంటాయి.
పక్షులు కూడా ఆవాసానికి ఇచ్చే ఒక అద్భుతమైన చెట్టు నల్లతుమ్మ చెట్టు. నల్లతుమ్మ చెట్టు అని మనం తీసి పడేయకండి. ఇలాంటి చెట్టును మనం ఎంకరేజ్ చేద్దాం. దయచేసి ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మనము సబ్స్క్రైబ్ చేయండి, కాంటెంట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్. థ్యాంక్ యూ.